में 15 साल रहे। 1 से 11 तक पढ़े। गांधी जी के 2 बेटे का जन्म यहाँ हुआ है, हरिलाल और मणिलाल का। 2 साउथ अफ्रीका में, 4 बेटे थे, हरिलाल లండన్ అండ్ సౌత్ ఆఫ్రికా. मणिलाल, रामदास और देवदास। సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మళ్ళీ నేను ఇప్పుడు రోటరీ ఇంటర్నేషనల్ మ్యూజియం నుండి కబా గాంధీ నోదీలోకి అయితే వచ్చాను. సో అది కబా గాంధీ నోదీలో అనేది గాంధీ గారు ఫ్యామిలీ ఇక్కడే 1915 వరకు ఇక్కడ నివసించేవారు. సో అతని తండ్రి కరమ్చంద్ గాంధీని కబా గాంధీ కూడా అంటారు. అతని పేరే ఈ హౌస్కి అయితే, ఈ రెసిడెన్స్కి అయితే పెట్టారు. మనకి సబర్మతి సేవాగ్రహం మహారాష్ట్రలో ఉంది. అది మనకి నార్మల్గా 12 years వాళ్ళ వైఫ్తో ఉన్నారు. ఇది ప్రైమరీ స్టేజ్లో ఇనిషియల్గా ఇక్కడే ఉండడం అయితే జరిగింది. హే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. పుట్లిబా గాంధీ, కరమ్చంద్ గాంధీ, గాంధీజీ మాతాపిత. సో 1915 వరకు ఎక్కడైతే ఉండడం అయితే జరిగింది, ఇంక్లూడింగ్ తన ఆఫ్రికా లండన్ పర్యటనతో కలిపి. సో ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసేసారు. సో మహాత్ముడు అక్కడ నివసించే సేవగ్రహం సబర్మతి దగ్గర నివసించింది మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా అతను చైల్డ్హుడ్ స్టేజ్లో ఎక్కడైతే ఉండడం అయితే జరిగిందండి. కరమ్చంద్ పాట్లీబాకి పుట్టిన పుత్రుడు మహాత్ముడు. చాలా బాగుంది. సో డెఫినెట్లీ అందరూ కూడా రావాలండి, ఎందుకంటే మనకి గాంధీజీ గారు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకి బాల్యంలోన మహాత్మా గాంధీ తన చైల్డ్హుడ్ లివింగ్ అంతా కూడా 1915 వరకు ఇక్కడే ఉండడం అయితే జరిగింది. సో మహాత్మా గాంధీ ఆయన భార్య గోపాలకృష్ణ గోఖలే. జాన్ రస్కిన్. టైం అనేది ఎక్కువ లేదు, వెళ్ళాలి అక్కడికి. లియో టాలస్టాయ్. So beautiful paintings on the wall along with his wife Kasturba Gandhi. So చాలా అద్భుతమైన మ్యూజియము. సో ఈ ఇల్లు కూడా మనకి చూడండి, చూస్తే గమనిస్తే మీరు, ఇదంతా కూడా గుజరాతీ స్టైల్లో కట్టించడం అయితే జరిగింది. సో పోర్బందర్ కూడా ఇక్కడ నుండి దగ్గరే, నాకు టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి గాంధీ గారి అద్భుతమైన విషయాలు మీకు చూపిస్తాను. ఇయర్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద మహాత్మా. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఆన్ ది వాల్. ఇక్కడ మనకి తను ఫాలో అయ్యే కమాండ్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా, ట్రూత్ నుండి మనకి లిక్కర్ ప్రొహిబిషన్ వరకు, 15 ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా గాంధీ మార్చ్. క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ గాంధీజీ గారు. సరోజినీ నాయుడు గారు. స్వామి ఆనంద్, రవిశంకర్ మహారాజు, ఎమినెంట్ లీడర్స్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం లీడర్లు అందరూ ఇదిగోండి ఇక్కడ లైన్గా ఉన్నారు. మొదట మనకి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, చాలా అద్భుతమైన లీడర్స్. మహాత్ముడు గాంధీ గారు పర్సనల్ సెక్రటరీ మహాదేవ్ దేశాయ్, ఆయనతో దిగిన ఫోటో అది. రాజ్కోట్ సత్యాగ్రహ ఇదంతా.
साबरमती मदद की थी ना, ओके। वो लोग हैं। गांधी जी यहाँ राजकोट में 15 साल रहे, 1 से 11 तक पढ़े। गांधी जी के 2 बेटे का जन्म यहाँ हुआ है, हरिलाल और मणिलाल का, 2 साउथ अफ्रीका में। 4 बेटे थे, हरिलाल, लंदन एंड साउथ अफ्रीका, मणिलाल, रामदास और देवदास। इस रूम में गांधी जी ने विदेश जाते वक्त इनकी मम्मी के पास 3 प्रतिज्ञा ली थी कि मैं दारू नहीं पीऊँगा, मांस मटन नहीं खाऊँगा और केवल सत्य ही बोलूँगा। बाद में इसका मम्मी से विदाई करने के लिए भेजा। ओके, श्योर। ये अस्पृश्यता निवारण का बताया। पहले हरिजनों को मंदिर में आने नहीं देते, कुएं से पानी भरने नहीं देते, महिलाओं को घर में ही रखते, बाहर नहीं निकलने देते। गांधी जी आने के बाद चेंज हो गया, वो बताया। ये गांधी जी को ट्रेन से बाहर फेंक दिया तो वो बताते हैं। ये सब इनके व्रत बताए, सत्य, अहिंसा, चोरी न करनी, वनजोई संग ब्रह्मचर्य, कोई अड्डे ना पड़ाओ, वो सब बताया है। और ये राजकोट सत्याग्रह के फोटो है। गांधी जी ने राजकोट में सत्याग्रह किए, इनके फोटो है। यहाँ के राजा है लाखाजी राज और धर्मेंद्र सिंह। ओके। ये देवर भाई। ये डेला 1920 में गांधी जी के परिवार की स्थिति अच्छी नहीं थी तो ये डेला बेच दिया गया था। फिर आज़ादी मिलने के बाद सौराष्ट्र के मुख्यमंत्री देवर भाई ने 50,000 में वापस खरीद लिया। और गांधी जी की 100वीं बर्थडे एनिवर्सरी थी 1969, तब से फिर ये एग्जीबिशन लगाया। ओके, अच्छा, ओके, थैंक यू सर। बड़ा प्रधान, राष्ट्रपति और देश के लीडर होते। ओके, एमिनेंट लीडर्स ऑफ इंडिया। जी, इंडिपेंडेंस डे का पता है, भारत को आज़ादी मिली तब लास्ट वाइसरॉय माउंट बेटन है, जवाहरलाल और सरदार पटेल इंडिया का फ्लैग चढ़ाते हैं। ये तुमको पता चला कि ये क्या खेत है? आपको पता चला ये क्या? या श्योर। ये जो बताया है ना, वो गांधी जी ने सबको एक किया, वो बताते हैं। हिंदू, मुस्लिम, सिख, ईसाई सबको एक किया और गांधी टोपी पहने, वो बताते हैं। ये बताते हैं किसी से डरना नहीं, लायन आए तो भी नहीं, किसी से डरना नहीं, वो बताते। ये गांधी जी की 10 कमांडमेंट्स, यस। ये गांधी जी की अलग अलग 10 लैंग्वेज में शाइन है, देखिए। ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. సో అతను చాలా చక్కగా చెప్పారండి. సో నేను ఈసారి నుండి ఎలాగైనా చేయాలి. సో నా ఇన్ఫర్మేషన్ కాకుండా మన హిందూ మిత్రులకు కూడా చక్కగా అర్థమయ్యేటట్టు అతను చక్కగా తెలియజేశారు ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇక్కడ రాజ్కోట్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకు వివరణ అనేది చక్కగా ఇస్తున్నారండి. అంటే వచ్చిన వెంటనే వాళ్ళకి తెలుసో తెలియదు అని చెప్పేసి వివరణ అయితే చక్కగా తెలియజేస్తున్నారు. బ్యూటిఫుల్. సో చాలా బ్యూటిఫుల్ స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ. సో ఇక్కడ ఏమున్నాయండి మనం తెలుసుకుందాం. సో ఇది కూడా అతను చిన్ననాటినప్పటి నుండి మొత్తం అతని కమాండ్మెంట్స్ వరకు అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియజేశారు. సో డెఫినెట్ మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు రాజ్కోట్. ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సో అందుకనే మనకి గాంధీజీ గారు తండ్రి పేరు కరమ్చంద్ గాంధీని కబా గాంధీ కూడా అంటారు. అతని పేరే ఈ రెసిడెన్స్కి అయితే పెట్టారు. కబా గాంధీని దిలో అంటే ఇంకేదో కాదు, నో దిలో అంటే రెసిడెన్స్. బ్యూటిఫుల్ అండి. సో ఇక్కడ మనకి బుక్స్ అనేవి ఉన్నాయి. సో బ్యూటిఫుల్. ఓకే, జవహర్లాల్ जी का तो संदेश है. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలియజేశారు. బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా అందరూ వచ్చి ఈ అద్భుతమైన టూరిస్ట్ లొకేషన్ కూడా మీరు పెన్వితేర కాసేపు అయితే స్పెండ్ చేసి చక్కగా మీరు వేరే పర్యటన అయితే చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్.